హలో గైస్, ఈ వీడియోలో అయితే సీజీ వర్క్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇమేజ్ సీక్వెన్స్ చెప్తున్నాను. మళ్ళీ ఫస్ట్ అయితే నేను ఒక టెంపుల్ ఇమేజ్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను. నేనైతే టెంపుల్ ఇమేజ్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక టెంపుల్ ఇమేజ్ F5లోకి యాడ్ చేసుకున్నాను, ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వై తీసేయండి, వై తీసేసి జెడ్ పెట్టండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఎక్స్ లైన్, ఇది వచ్చేసి జెడ్. మనం వైకి ఉంటే జెడ్కి చేంజ్ చేసాం. దీని అయితే మనం ఎక్కడైతే సీజీ వర్క్ చేయాలనుకుంటున్నామో అక్కడ సెట్ చేద్దాం. ఇక్కడ బాక్స్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను నేను. అక్కడ డోర్ తెరుచుకుని ఒక ప్రోడక్ట్ అయితే వచ్చి ఇలాగా ఎక్స్ అయితే సెట్ చేసాం కదా. ఇప్పుడు వై సెట్ చేద్దాం. ఎక్స్ అయితే సెట్ చేసాం కదా, ఇప్పుడు వై సెట్ చేద్దాం. వై జెడ్ ఇది వై అన్నా. ఇలా సెట్ చేసిన తర్వాత ఇక్కడ 3D గైడ్ ఉంది కదా, ఆఫ్లో ఉంటుంది. ఇది XY గ్రిడ్ ఫ్లోర్ క్లిక్ చేస్తే మనకి ఒక ఇది మెష్ అనేది వస్తుంది. బ్లెండర్లో ఉండే మెష్ టైప్ వస్తుంది. దాన్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, ఇక్కడ సెట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మొత్తం అంతా అయిపోయింది F5లో వర్క్. దీన్ని ఫైల్ సేవ్ చేద్దాం. సేవ్ క్లిక్ చేసి డౌన్లోడ్స్లో పెట్టండి. ఎందుకంటే డౌన్లోడ్స్ బ్లెండర్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి. ఓకే, నేను ఏదో సంథింగ్ ఇచ్చేసాను, నేను సేవ్ చేసాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బ్లెండర్లోకి వెళ్దాం. బ్లెండర్కి వచ్చాం. ఫస్ట్ అయితే అన్నీ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ S5లో డౌన్లోడ్స్లో పెట్టాం కదా. డౌన్లోడ్స్లో TTT అని పెట్టాం కదా. ఓకే, ఇంకా చేసిన ప్రాజెక్ట్ F5లో సేవ్ చేసిన ప్రాజెక్ట్ ఇందులో చూస్తాం. మనకి ఇంపోర్ట్ S5 ప్రాజెక్ట్ ఇంకా వచ్చేసింది. వచ్చిన తర్వాత మనకి గ్రిడ్ ఎక్కడి నుంచి అయితే ఆ లైన్ సెట్ చేసాం అక్కడి నుంచే మనకి ఇది సెట్ అయింది అనమాట. ఈ లైన్స్ చూసారు కదా. అయితే 0 నొక్కితే కనపడుతుంది కెమెరా. ఓకే, ఇప్పుడైతే ఒక మెష్ యాడ్ చేద్దాం. Shift A మెష్ యాడ్ చేస్తే మనకు అక్కడి నుంచి ఆ లైన్స్ నుంచి యాడ్ అవుతుంది. మనం అక్కడి నుంచి చేసాం కాబట్టి దీన్ని RX90 అంటే 90 degrees రొటేట్ చేసాను ఎక్స్ డైరెక్షన్లో. అది అలా వచ్చింది. ఇప్పుడు దీన్ని పైకి మూవ్ చేసుకుందాం. పైకి మూవ్ చేసి కొంచెం దీన్ని ఓకే, ఇదైతే యాడ్ చేసిన తర్వాత దీనికి ట్యాబ్ క్లిక్ చేసి మనం అడ్జస్ట్ మోడ్లో పెట్టి వీటిని కొంచెం డివైడ్ చేద్దాం పైకి. జెడ్ ఫోల్డింగ్ టైప్ ఉంది. అంటే ఈ ఎక్స్, ఇది కూడా ఈ ఎక్స్, ఈ జెడ్. ఓకే, ప్లస్ చేసిన తర్వాత మనం వీటిని సెలెక్ట్ చేసుకుని ఒకటి షిఫ్ట్ పట్టుకుని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ న్యూ క్లిక్ చేసి ఇక్కడ ఇదైతే నేమ్ ఇద్దాం, అవుట్ ఫోల్డింగ్ అని. అవుట్ ఫోల్డింగ్. ఒక అవుట్ ఫోల్డింగ్ అని అసైన్ చేస్తాను.
వీటిని ఇక్కడ రైట్ ఇక్కడ కదా సారీ ఇక్కడ క్లిక్ ఇచ్చి అవుట్ ఫోల్డర్ ఉంటుంది, ఫోల్డ్ అవుట్ క్లిక్ చేసి ఫోల్డ్ అవుట్లో పెట్టుకోండి వాటిని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫేస్ని కూడా సెలెక్ట్ చేసి ఐ క్లిక్ చేసి కొంచెం లోపలికి ఇది చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం లోపలికి ఎక్స్ట్రూడ్ చేయాలి కాబట్టి లోపలికి ఎక్స్ట్రూడ్ చేయండి ఇలాగా. ఓకే, ఇప్పుడు లోపలికి కూడా సెలెక్ట్ చేద్దాం. లోపల కూడా షిఫ్ట్ పెట్టుకుని మొత్తం అన్ని సెలెక్ట్ చేయండి. 0 నొక్కితే మళ్ళీ ఇలా నార్మల్గా వచ్చేది మనకి. ఈ ఎడ్జెస్ కూడా సెలెక్ట్ చేయండి. ఇవి ఎందుకంటే ప్రోడక్ట్ బయటకు కనిపించకుండా ఈ ఫోల్డింగ్స్ యూజ్ అవుతాయి, అవుట్ ఫోల్డ్ అనేవి. ఇప్పుడు వీటికి కూడా న్యూ వచ్చి న్యూ మీద క్లిక్ చేసి ఇన్ ఫోల్డ్. ఇది సంథింగ్ ఇన్ ఫోల్డ్ అని ఇచ్చేసాను నేను, అసైన్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళి చూడండి, చూసారు అది ఇవైతే డిజైపీర్ అయిపోయినాయి. ఇవి మీకు కానీ డిజైపీర్ అవ్వకపోతే రెండర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ ఫిలిమ్స్ అని ఉంటుంది. ఫిలిమ్స్లో ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఆన్ చేసుకోండి. నార్మల్గా ఇది ఎలా ఉంటుంది, మనం ట్రాన్స్పరెంట్ ఆన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం లైటింగ్ లేదు కదా ఇందులోనే, HDRI యాడ్ చేద్దాం. మనం దానికి ఇక్కడ ఉంది కదా, ఇందులో HDRIలో ఎన్వైర్న్మెంట్ టెక్స్చర్ నేనైతే సేమ్ ఈ టెంపుల్ ఇచ్చేస్తున్నాను. ఎన్వైర్న్మెంట్ ఇంకా ఈ టెంపుల్ ఎన్వైర్న్మెంట్ ఇచ్చేసాను నేనైతే. పర్వాలేదు, నేను ఎగ్జాంపుల్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఏదో జస్ట్ అలా చేస్తున్నా. ఓకే, అంత చేసిన తర్వాత మనకి ఫస్ట్ మనం చేయాల్సింది వెనక్కి క్లిక్ చేసి జియో ట్రాకర్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో ఏ ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్ ఇక్కడ కూడా ప్లేస్ చేసేవాళ్ళ. ఇంకా సేమ్ ఇమేజ్ లోడ్కి అంతే, అలా వదిలేండి, ఇంకా ఏం చేయగలదు. మళ్ళీ ఎన్ ప్రెస్ చేసేయండి. ఓకే, అంతా చేసిన తర్వాత నేను ఒక శివలింగాన్ని అయితే తీసుకుంటున్నాను. ఓకే, మోడల్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది మనకి. ఇక్కడ చూసారు కదా శివలింగం అయితే వచ్చింది. దీన్ని ఇప్పుడు సైజ్ పెంచుదాం. శివలింగం అయితే వచ్చింది. కొంచెం లోపలికైతే పెడదాం శివలింగాన్ని. శివలింగాన్ని అయితే లోపల పెట్టాం కదా. ఇప్పుడు ఒక డోర్, ఇంకో మెష్ తీసుకుని డోర్ ఒకటి యాడ్ చేద్దాం. Shift A మెష్ లైన్, దీని కూడా సేమ్ RX90 సేమ్. దీన్ని కూడా మన సైజ్ తెద్దాం. ఈ డోర్కి ఒక టెక్స్చర్ని అయితే ఇద్దాం. ఇమేజ్ టెక్స్చర్లో నేను ఒక ఓకే ఇది ఉంది కదా. దీన్ని మనం ఫస్ట్ ఫ్రేమ్లో ఐ క్లిక్ చేసి
కొంచెం 30 ఫ్రేమ్ ఒక 50 ఫ్రేమ్స్కి వచ్చి 40 ఫ్రేమ్స్కి వచ్చేసరికి పైకి వెళ్ళేలా చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఐ చూద్దాం. ఇప్పుడు ఓకే వచ్చింది కదా. నెక్స్ట్ శివలింగం వచ్చేలా చూద్దాం. ఇప్పుడు శివలింగాన్ని సెలెక్ట్ చేసుకుని ఇది ఒక 70 వచ్చే లోపల బయటకు వచ్చి రొటేట్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. మళ్ళీ లోపలికి సేమ్ ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయేలాగా చేద్దాం. మళ్ళీ రొటేట్. మళ్ళీ ఈ మూవ్ టూల్ తీసుకుని మళ్ళీ ఓకే ఇక్కడ అయిపోతుంది కదా. సేమ్ మళ్ళీ ఇక్కడ మనకి డోర్ ఏదైతే ఉందో డోరు ఇన్విజిబుల్లో కనబడట్లేదు కాబట్టి స్టార్టింగ్కి వెళ్ళిపోయి డోర్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. 90 వచ్చేసరికి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి 110కి డోర్ కిందకి వచ్చేసేలాగా పెట్టి మళ్ళీ ఐ క్లిక్ చేయండి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా. ఓకే, ఇలా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక డౌట్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇది ఉంది కదా, దీన్ని మనం డోర్ని కరెక్ట్గా ఈ సర్కిల్లో మాత్రమే సెట్ అయ్యేలా చేసుకోండి. ఇంకా పెద్ద చేస్తే మీరు ఇక్కడ మీకు ఇంకా ఎగ్జాంపుల్ చూస్తాను. మీరు ఇంకా పెద్ద చేస్తే ఎలా ఉంటుందంటే ఇక్కడికి వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఇన్విజిబుల్ ఫోల్డ్స్ ఎందుకు పెట్టామంటే అందుకనే. ఇన్విజిబుల్ ఫోల్డ్స్ పెట్టడం వల్ల ఇవి కనబడవు, కానీ వాటిని మించి దాటి పెడితే మనం ఇవి కనబడతాయి అన్నమాట. ఆ ఇన్విజిబుల్ ఫోల్డింగ్ని దాటి వెళ్తే మనకి ఇవి అపీర్ అవుతాయి. అందులో మళ్ళీ మనం ఒకసారి ఆబ్జెక్ట్ మోడ్లో ఎడిట్ మోడ్లోకి వెళ్ళి దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇది ఇన్విజిబుల్ది మనకు కనబడట్లేదు కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కనబడుతుంది. ఓకే, ఇలా ఈ మోడ్లోకి వచ్చి దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చినా పర్వాలేదు, మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్ళిన పర్లేదు, మోడల్ ప్రివ్యూలోకి వెళ్ళిన పర్లేదు, కానీ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ మోడ్లోకి వెళ్ళి వీటిని ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుని మీకు ఇలా పెద్దది కావాలంటే డోరు వీటిని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎడ్జ్ పెట్టుకుని ఈ జెడ్ ఈ వై క్లిక్ చేసి పెట్టుకోండి. ఎక్స్ట్రూడ్ వై అవి కనిపించుకోవడం బాగుంది చూసారా. ఎక్స్ట్రూడ్ ఈ వై అలా మీకు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఈ ఫోల్డింగ్స్ని యాడ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్స్ అందుకే ఉపయోగపడతాయి. ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చి చూడండి. ఇప్పుడు బాగా అనమాట. ఇలా ఎడ్జెస్ మీకు ఎక్కువగా కావాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. వీటిని ఈ ఇన్విజిబుల్ ఫోల్డింగ్స్ అనేవి పెంచుకొని చేసుకోవచ్చు.
ఇప్పుడైతే రెండర్ సెట్టింగ్స్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సెట్ మీరు ఫస్ట్ ఈ టైం లైన్లో ఎక్కడ దాకా కంప్లీట్ అవుతుందో చూసుకోండి. మీ ప్రాజెక్టు 110తో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకో 20 ఫ్రేమ్స్ ఎక్స్ట్రా ఇచ్చి ఇక్కడ 250 తీసి 120 ఇద్దాం. ఇక్కడ ఎక్కడ వరకు అయితే ప్రాజెక్ట్ చేసామో ఎన్ని ఫ్రేమ్స్ చేసామో అన్ని ఫ్రేమ్స్ ఇచ్చుకోవాలి, లేకపోతే రిమైనింగ్ ఫ్రేమ్స్ కూడా రెండర్ అయిపోతాయి. సో అంతా అయిన తర్వాత రెండర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇది సైకిల్స్లో పెట్టండి. సైకిల్స్లో పెట్టి మనకి ఇక్కడ మ్యాక్సిమం శాంపిల్స్ మీరు ఇది అనుకుంటారు, ఇది కూడా మ్యాక్సిమం శాంపిల్స్, ఇది కాదు 4000 ఉంటుంది. ఇది తీసి నేను ఒక 50 నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ తక్కువ కాబట్టి నేను 50లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓకే కదా. నెక్స్ట్ కిందకి వెళ్ళిన తర్వాత ఫిలిమ్స్లో ఇది మనకు తెలిసింది, మీకు స్టార్టింగ్ చెప్పాను ఇది ఐనాపిల్లో పెట్టుకుంటాను. ఓకే ఇదంతా ఇంతే. తర్వాత వచ్చేసి అవుట్పుట్ ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ ఫైల్ వచ్చేసి ఎక్కడ ఇద్దాం, నేను వీడియోస్లో ఇస్తాను. వీడియోస్లో ఏదోటి జిడిటి అని సేవ్ చేసి యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ పిఎన్జీ పెట్టండి. పిఎన్జీ పెట్టి ఆర్జీబీఏలో పెడితేనే మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి వస్తుంది అన్నమాట. ఇంకా ఇదంతా అలా వదిలేసి ఇక్కడ రెండర్ మీద క్లిక్ చేసి రెండర్ యానిమేషన్ కొట్టండి. నేనైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకున్నాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు మన చేసిన ప్రాజెక్ట్ ఇందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఆ టెంపుల్ ఇమేజ్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకున్నాం, ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే దీని సైజు కరెక్ట్గా కాంపోజిషన్ ఎంత ఉందో అంత పెట్టుకోండి. మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫైల్స్ మనం ఎందులో పెట్టాం, వీడియోస్లో పెట్టాం కదా. ఇంకా ఇదైతే ఇలా వచ్చింది. ఇక్కడ పిఎన్జీ సీక్వెన్స్ అవైలబుల్ ఉంటుందో ఆన్ చేసుకుని ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి. ఇది రేట్లు తీసుకొచ్చి ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనం ఇక్కడ చూసారా. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనే కాదు, ప్రీమియర్ ప్రోలో కూడా కింద ఇమేజ్ లేయర్ మీద మన పిఎన్జీ సీక్వెన్స్ని యాడ్ చేస్తే ఇలాగ వస్తుంది. నేను ఇంకా కలర్ వీడియో కట్ చేసాను, అదైతే మీరు చేసుకోండి. వీడియో అయితే ఇంతే. ఇంకా ఇలా అయితే సీజీ వర్క్లు చేసుకోవచ్చు. చూసారు కదా, ఎఫ్స్పై యూజ్ చేసి సీజీ వర్క్ ఎలా చేయాలో, ఎఫ్స్పైని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, వాటి ప్లగ్గిన్ సంబంధించి అన్ని వీడియోలు ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలో, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అన్నీ క్లియర్గా చెప్పాను ఒక వీడియోలో. మీరు ఒకవేళ ఇవి డౌన్లోడ్ చేసుకోలేకపోతే ఆ వీడియో చూసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా నేను ఫస్ట్ టైం సీజీ వర్క్ చేసినప్పుడు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో వీడియో కూడా చేశాను, అది కూడా ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. వీడియో అయితే ఇంతే. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.